సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను భాస్కర శతకములోని 51 నుండి 60 పద్యాలను మీకు వివరించబోతున్నాను. పూరిత సద్గుణంబుగల పుణ్యునకించుక రూప సంపదల్ దూరములైన వాణియడా దొడ్డగంచూతురు బుద్ధిమంతులెట్లారయ గొగ్గులైన మరి అందుల మాధురి చూచి కాదే ఖర్జూర ఫలంబులుం ప్రియము చొప్పడ లోకులు కొంట భాస్కరా. ఓ సూర్యదేవా, మిక్కిలి పరిపూర్ణమైన మంచి నడవడిక కలిగిన ఒక పుణ్యాత్మునకు కొద్దిగా సౌందర్యము తక్కువైనప్పటికీ వానిని జ్ఞానం కలిగిన బుద్ధిమంతులు గొప్పగా గౌరవించెదరు. అది ఎలాగంటే, ఆలోచించి చూడగా ఈ లోకంలో నివసించడి మానవులు ముడతలు కలవైనట్టి ఖర్జూర పండ్లను మరీ ప్రీతితో కొనుక్కొని తినుటకు కారణం ఆ పండ్లలోని తీయదనమును చూసే కదా అని భావము. వంచన ఇంత లేక ఎటువంటి మహాత్ముల నాశ్రయించిన కొంచెమే కాని మేలు సమకూడదృష్టము లేని వారికి సంచిత బుద్ధి బ్రహ్మణ నిశంబును వీపున మోచునట్టి రాయంచకు తమ్మితోన్లు తిననాయకదా ఫలమేది భాస్కరా. ఓ సూర్యదేవా, గొప్పవారైనట్టి మహాత్ములను ఆశ్రయించి ఏ మాత్రము కపటపు బుద్ధి లేక వారిని ఎంత సేవించినా అదృష్టము లేని వారికి ఎంత లభించునో అంతే లభించును, కానీ అంతకంటే ఎక్కువ లభించదు. అది ఎలాగనగా, బ్రహ్మదేవుడి వాహనమైన హంస బ్రహ్మదేవుడిని నిత్యం వీపు మీద మోస్తూ ఉన్నప్పటికీ ఆ హంస తామర కాడలను ఆహారంగా తినవలసి వచ్చినది కదా, అంతకన్నా ఫలము లభించలేదు కదా అని భావము. కానక చేరన్ పోలదతి కర్ముడు నమ్మికలెండి చేసినం తానది నమ్మి వాని కడడాయగపోయినా హాని వచ్చు అచ్చో నది ఎట్లనం కొరకు చూపుచు ఒడిన బోను మేలుగా బోనని కానకాసపడిపోవచ్చు కూలదే కొక్కు భాస్కరా. ఓ సూర్యదేవా, చెడు పనులు చేసే దుర్మార్గుడు నమ్మకం కలిగించేలా మాట్లాడి ఎన్ని ఉపాయములు పన్నినను ఆలోచించకుండా వానిని నమ్మి అతని సమీపమునకు వెళ్ళరాదు. ఒకవేళ వెళ్ళినను అక్కడ కీడు జరుగుతుంది. అది ఎలాగంటే, పందికొక్కును బంధించుటకే దానికి తిండి ఆశను చూపుతూ బోనును వేసిన విషయం తెలియక పందికొక్కు బోనులో పడి చనిపోవును కదా అని భావము. సిరిగలవానికెయ్యడలం చేసిన మేలది నిష్ఫలం బగు నిరిగురి కాదు పేదలకు నేర్పునం చేసిన సత్ఫలం బగు
వరపున వచ్చి మేగుడక వర్షము వాడిన చేల మీదటం కురిసినంకాక అంబుదుల కుర్వగ ఏమి పలంబు భాస్కరా. ఓ సూర్యదేవా, సంపదలు గల భాగ్యవంతులకు చేసిన సహాయం ఎప్పటికైనా నిష్ప్రయోజనమగును. అలా చేయడం వల్ల కాస్తైనా ఉపయోగం ఉండదు. మిక్కిలి నేర్పుతో సంపదలు లేక సమస్యలతో ఉన్న భాగ్య విహీనులకు చేసిన సహాయం మంచి ఫలితాన్నిస్తుంది. ఎలాగంటే వర్షాలు లేక బాధపడుతున్న జనులను చూసి ఒక మేఘము ఎండిన చేను మీద వర్షాన్ని కురిపించాలే కాని నిండుగా ఉన్న సముద్రములో కురిపించిన ఎడల ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా అని భావము. అంగన నమ్మరాదు తన అంకెకు రాని మహాబలాడ్యు వే బంగుల మాయలొడ్డి చెరుపం తలపెట్టు వివేకియైన సారంగధరుం పదంబులు కరంబులు కోయగ చేసిన తొల్లి చిత్రాంగి అనేకముల్ నుడువరాని కుయుక్తులు పండి భాస్కరా. ఓ సూర్యదేవా, పడతులను నమ్మరాదు. తన మాట ప్రకారము వినలేదని తన ఆధీనములోకి రాని పురుషుడిని ఎంత గొప్పవాడైనా బలవంతుడిని కూడా ఎన్నో రకాల కుట్రలు పన్ని వారిని నాశనము చేయాలని ఆలోచిస్తారు. పూర్వం రాజరాజ నరేంద్రుని రెండవ భార్య అయిన చిత్రాంగి తెలివిమంతుడైన రాజరాజ నరేంద్రుడి మొదటి భార్య కుమారుడైన సారంగధరుని తన మాట వినలేదని చెప్పుటకు శక్యము కాని దుర్మార్గపు పన్నాగాలు పన్ని కాళ్లను చేతులను నరికించేటట్లుగా చేసినది కదా అని భావము. ఊరకవచ్చు పాటుపడకుండిననైనా పలంబ దృష్టమే పారగన్ కల్గువానికి ప్రయాసమునందిన దేవదానవుల్ వారలటుండగా నడుమ వచ్చిన శౌరికిన్ కల్గె కాదే శృంగారపు బ్రోవు లక్ష్మియును కౌస్తుభరత్నము రెండు భాస్కరా. ఓ సూర్యదేవా, అదృష్టం కలిగి ఉన్న అదృష్టవంతులకు ఏ మాత్రము కష్టం లేకుండానే లాభము వచ్చును. అది ఎలాగనగా ఎంతో కష్టపడి దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకగా అందులో నుంచి పుట్టిన సౌందర్య రాశి అయిన లక్ష్మీదేవిని కౌస్తుభ రత్నమును ఏ శ్రమ లేక మధ్యలో వచ్చిన శ్రీ మహావిష్ణువుకే లభించను కదా అని భావము. మానిని చెప్పునట్లెరుగా మాలిన వాడటు చేసిన మహాహాని ఘటించునే గనునికైనా సంశయముర్విపై కృపాహీనత పల్కిన దశరథేశ్వరుడంగన మాటకై గుణాంబోనిధి రామున్ బాసి చనిపోవడె శోకము తోడా భాస్కరా. ఓ సూర్యదేవా,
వివేకహీనుడు తన భార్య మాట విని నడుచుకున్నచో అతడు ఎంత గొప్ప పరాక్రమవంతుడైనా ఆపదలలో చిక్కుకుంటాడు. పూర్వం రఘువంశరాజైన దశరథ మహారాజు తన 3వ భార్య అయిన కైకేయి మాట ప్రకారం ఉత్తమ గుణములు కలిగి ఉన్న రాముడిని అడవులకు పంపించి రాముని మీద బెంగతో ప్రాణములనే విడిచను కదా అని భావము. భుజబల శౌర్యవంతులకు పుత్రులన్ కాంచిన వారికెయ్యడా నిజ హృదయేప్సితార్థములు నికము చేకురు కుంతిదేవికి విజయ బలాఢ్యుడర్జునుడు వీర పరాక్రమమొప్ప దేవతా గజమును తెచ్చి తల్లి వ్రత కార్యమున్ తీర్పడే తొల్లి భాస్కరా. ఓ సూర్యదేవా, భుజబల పరాక్రమము కలిగిన బలాఢ్యులైన పుత్రులను కన్నవారికి ఏ స్థితినందైనా తమ కోరికలు నెరవేరును. పూర్వము వీరోచిత పరాక్రమమును కలిగినట్టి పాండవ మధ్యముడైనట్టి అర్జునుడు జన్మించినందునే కుంతీదేవి కోరిక నెరవేరెను కదా. అనగా తల్లి కోసం స్వర్గలోకానికి వెళ్ళి ఐరావతమును తీసుకొచ్చి తన తల్లి వ్రతమును సఫలీకృతము చేశాడు కదా అని భావము. నొగిలిన వేళ ఎంతటి గనుండును తన్నొక రొక్క నేర్పుతో అగుపటి ప్రోది చేయక తనంతటన్ పల్కికి రాడు నికమే జగమున అగ్ని అయినన్ కడు సన్నగిలం పడియున్న గిందనం బెగయగన్ త్రోచి బూదక మరెట్లు రగుల్కొన నేర్చు భాస్కరా. ఓ సూర్యదేవా, ఎంతటి గొప్పవాడైనప్పటికీ సర్వస్వమును కోల్పోయి బాధపడుతున్నప్పుడు వేరొకరు ఎవరైనా ఉపాయముతో నేర్పుతో అతనిని ఆదుకోవాలే గాని స్వయంగా తానే తిరిగి బలమును పొందలేడు. దహించే గుణము కలిగిన అగ్ని తాను నశించే దశలో ఉన్నప్పుడు పుల్లలన్నీ ఎగత్రోసి గాలిని ఊదకపోయినట్లయితే అగ్ని స్వయంగా తానే రాజుకొని ఎంత మాత్రముయును మండదు కదా అని భావము. పట్టుచుం తండ్రి అత్యధమ వర్తనుడైనను కానివానికి పుట్టిన పుత్రకుండు తన పుణ్యవశంబున దొడ్డధన్యుడౌ ఎట్టనా మర్రి విత్తు మునుపెంతయు కొంచెము దాన పుట్టు ఆ చెట్టు మహోన్నతత్వమును చెందదే శాఖల నిండి భాస్కరా. ఓ సూర్యదేవా, తండ్రి నీచ స్వభావుడు దుర్మార్గుడు అయినప్పటికీ అతనికి జన్మించిన కుమారుడు తన పూర్వజన్మ పుణ్యం వలన గొప్పవాడు కావచ్చు. అది ఎలాగంటే మర్రి విత్తనం చాలా చిన్నదైనప్పటికీ దాని నుండి పుట్టిన మర్రి చెట్టు అనేక కొమ్మల చేత వ్యాప్తి చెంది దృఢముగా పెరుగును కదా అని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.